అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ రాత్రి దేవుడు ఏవేలు ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నీకున్నటువంటి పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన తట్టు తిరిగినట్లయితే కీడు అన్నది నీ జీవితంలో నుండి కొట్టివేయబడి మేలుతో తృప్తిపరుస్తానని దేవుడు ఈ ఉపవాస దినపు 2వ దినములో మనతో మాట్లాడుతున్నాడు.